లేనని ఏదో చిన్నింటి కోసం పెద్దగా కష్టపడట్లేదు కదా. ఈషా నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా? పోనీ నీకేం కావాలి చెప్పు. నా బర్త్డే కేక్ నువ్వే చేసి పెట్టు. అదే నాకు ఒక పెద్ద సర్ప్రైజ్. అలా అయితే కాసేపు ఈ కిచెన్ సామ్రాజ్యానికి నువ్వు రాకుండా ఉండాలి. ఏమైంది అలా చూస్తున్నావు? నేను ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది ఈషా. నువ్వు అమెరికా వెళ్ళిపోయాక మీ నాన్నలాగే రామ్ నిన్ను వదిలేస్తాడు లేక మర్చిపోతాడు అనుకున్నా, కానీ ఏ రోజు అలా చేయలేదు. తనకి అమ్మ ఉన్నా అలా చూసుకునేవాడో లేదో కానీ నన్ను మాత్రం చాలా బాగా చూసుకున్నాడు. ఒకటి గుర్తుంచుకో ఈషా, లైఫ్లో ఎంత గెలవాలనుకున్నా ఒక సపోర్ట్ చేసే పర్సన్ ఉండాలి. వాళ్ళు లేకుండా గెలిచినా దాని వాల్యూ జీరో. మనం ఎంత గెలిచినా నా అనుకున్న వాళ్ళకి చెప్పుకుంటేనే ఆ సక్సెస్కి వాల్యూ పెరుగుతుంది. నిన్నలా చూసుకునే పర్సన్ రామ్. నువ్వు రామ్ని ఎప్పుడూ వదులుకోకు, సరేనా? హలో అంకుల్, రండి కూర్చోండి. హాయ్ మా ఈషా, ఎలా ఉన్నావు? నేను బాగున్నా అంకుల్, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానమ్మా. అవును, మీ మదర్ ఎక్కడా కనిపించట్లేదు? తను బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది. అది స్వాతి మ్యారేజ్ ఫైనల్లీ ఫిక్స్ అయిందమ్మా. అసలు నాకు తెలిసి ఈ మ్యారేజ్ ఫిక్స్ చేయడానికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో నీకు కూడా ఐడియా లేదు. నాకు తెలిసి 7 నుంచి 8 సంబంధాలు రిజెక్ట్ చేశాయి స్వాతిని. అయ్యో, సో సారీ టు హియర్ దట్ అంకుల్. అసలు అలా ఎందుకు అవుతుందో నాకే అర్థం కాలేదు. అండ్ ఇంకో సంబంధం కుదిరి అన్నీ ఫైనల్ అయ్యాక సడన్గా 2 డేస్ తర్వాత వాళ్ళు కూడా ముందుకెళ్ళలేకపోతున్నామని కాల్ చేసి మరీ చెప్పారు. అసలు అలా ఎందుకు అవుతుందో అర్థం కాలేదు. ఇదంతా చూసి స్వాతి చాలా అప్సెట్ అయింది. అసలు పెళ్ళే చేసుకోనని డిసైడ్ అయిపోయింది. ఇంకా తన అమ్మనే స్వాతిని బుజ్జగించి ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడి అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు ఇన్ని ఇష్యూస్ అండ్ పెళ్ళికి ఇన్ని అడ్డంకులు ఎందుకు వస్తున్నాయో కనుక్కోమని చెప్పింది. స్వాతి ఎంత అప్సెట్ అయిందంటే ఇంకా తనకి ఏమీ ట్రై చేయాలని లేకుండే, బట్ స్టిల్ తనను తాను కన్విన్స్ చేసుకుంది ట్రై చేయాలని. ఇంకా అప్పుడు తను ఆస్ట్రాలజర్ పల్లవి గారిని కలిసింది అండ్ తను స్వాతి లైఫ్ని మొత్తం మార్చేసింది. ఓ నైస్ అంకుల్. స్వాతి పల్లవి గారితో మాట్లాడుతున్నప్పుడు తను స్వాతి డేట్ ఆఫ్ బర్త్ అడిగింది అండ్ అది ఇవ్వగానే తను స్వాతిని, నువ్వు నీ మ్యారేజ్లో ఛాలెంజెస్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా ఫేస్ చేస్తున్నావా, లైక్ అడ్డంకులు అలాంటి ఏమైనా ఫేస్ చేస్తున్నావా అని అడిగింది. కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్కే తెలిసిన ఈ విషయం తనకెలా తెలిసిపోయిందని స్వాతి సర్ప్రైజ్ అయింది. బట్ దీనివల్ల పల్లవి గారి మీద ఒక ట్రస్ట్ బిల్డ్ అయింది. అండ్ దెన్ స్వాతి కంప్లీట్ సిచ్యువేషన్ని తనకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది అండ్ పల్లవి గారు అర్థం చేసుకున్నారు. అండ్ తన పెళ్లిలో ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయో చెప్పి స్వాతికి 2 సొల్యూషన్స్ ఇచ్చింది అండ్ తనకు 9 డేస్ ఖచ్చితంగా ఏదో చేయమని చెప్పింది. ఓ అండ్ అసలు ఏమైందో ఎలా అయిందో స్వాతికి నచ్చిన సంబంధం ఫైనలైజ్ అయింది. అంతేకాదు ఈ సంబంధం స్వయంగా వచ్చింది అండ్ ప్రతిదీ చాలా స్మూత్గా క్లోజ్ అయింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు. గ్రేట్ అంకుల్, నిజంగా చాలా హ్యాపీగా ఉంది మీకోసం. థ్యాంక్ యూ మా. మేము పల్లవి గారిని కూడా ఇన్వైట్ చేశాం, బట్ తనకు పర్సనల్ ఈవెంట్స్కు అటెండ్ అవ్వడం కుదరదని చెప్పారు. అయినా మాకు అర్థమైంది ఏంటో తెలుసా, ఎవరైనా పర్సనల్ ఇష్యూతో బాధపడుతున్నా, స్వాతిలాగా మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నా, మనీ రిలేటెడ్ అయినా, బిజినెస్ రిలేటెడ్ అయినా అండ్ రిలేషన్షిప్ ఇష్యూస్ అయినా, వాళ్ళు ఒక ఆస్ట్రాలజర్ దగ్గరికి వెళ్ళి ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసుకొని సొల్యూషన్స్ కనుక్కోవాలి. అయితే నేను కూడా ఆస్ట్రోటాక్ యాప్ని యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను అంకుల్. ఎక్కడి నుండి డౌన్లోడ్ చేసుకోవాలి? అచ్చా, నేను ఒక పని చేస్తాను. ఆస్ట్రోటాక్ యాప్ది డౌన్లోడ్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. నువ్వు వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడే డౌన్లోడ్ చేసుకో అండ్ నువ్వు ఫస్ట్ ఫ్రీ చాట్ కూడా పొందుతావు. సరే అమ్మా, నేను బయలుదేరుతాను. ఓకే అంకుల్. క్షణము కూడా తోచలేదే నీ తోడే నాతో
లేదు, నువ్వేమన్నా చెప్తావేమో విందామని వెయిట్ చేస్తున్నా. హ్యాపీయా? మాటల్లో చెప్పలేనంత. థ్యాంక్స్ రామ్. ఏంటి ఇంత చిన్నదానికే? కాదు రామ్, నా డ్రీమ్ని నువ్వు టేకప్ చేసి దానికోసం కష్టపడుతున్నందుకు. అది మనది ఈషా, అందుకే కష్టపడుతున్నా. అవును, నీకు బాబు కావాలా లేదా పాప కావాలా? అలా ఏం లేదు, నాకెవరైనా ఓకే. నాకు మాత్రం బాబే కావాలి. పాప ఎందుకొద్దు? ఎందుకంటే నేను అమ్మాయిని కాబట్టి. నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టం రేపు నా పాప పడకూడదు కాబట్టి. నీకు తెలుసా రామ్, అబ్బాయిలు ఎంతవరకైనా వాళ్ళ నాన్న సహాయం లేకుండా పైకి రాగలరేమో తెలియదు, కానీ ఒక అమ్మాయి మాత్రం తన తండ్రి లేకుండా ఈ సొసైటీలో బతకడం చాలా కష్టం. నాన్న చనిపోయారని అడ్జస్ట్ అవ్వడం వేరు, అదే నాన్న బ్రతికున్నా మనతో ఉండరని అర్థం చేసుకోవడం వేరు. నేను అది ఫేస్ చేసిన రోజులు చాలా ఉన్నాయి రామ్. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుని బాధపడటం ఎందుకు ఈషా? బాధపడట్లేదు, బాధ పోయిందని చెప్తున్నాను నీ వల్ల. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ రామ్. సర్లే, నా ఏడుపు వాన లాంటిది, వెంటనే రాదు, వస్తే పోదు. అవును, ఇంతకీ యాప్ అన్నావు కదా, ఏంటది? దానికి ఇన్వెస్టర్స్ ఎందుకు? మనం ఇన్వెస్ట్ చేయలేమా? ఆ ఇన్వెస్ట్ చేసే అతని పేరేంటి? హలో హలో హలో, చెప్తాను, అన్నీ చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, టైం వచ్చినప్పుడు. అంతవరకు నువ్వు ఏమండి, మిమ్మల్ని లేవండి. ఏమండి లేవండి, ఎంత రెస్పెక్ట్ ఇస్తుందంటే మనల్ని అయి ఉండదులే. అబ్బా మిమ్మల్ని లేవండి. ఏవండి, మిమ్మల్నే, హారతి తీసుకోండి. ఏంటి నన్నేనా? సడన్గా ఏంటి ఇది? రేణి అబ్బా, చేతులు నొప్పి పెడుతున్నాయి, హారతి తీసుకో. అసలే మా అమ్మ హాల్ నుంచి చూస్తుంది. ఏ తీసుకోబే, నిన్నే. ఏయ్, వినిపిస్తోంది. నేనేమన్నానమ్మా, హారతి తీసుకోమన్నాను, అంతేగా. రేయ్, ఇప్పుడు హారతి తీసుకుంటావా తీసుకోవా, లేదా మీద పడేసి జారిందని చెప్పమంటావా? తీసుకుంటా తీసుకుంటా. మీరు చల్లగా ఉండాలండి. హాల్లో టిఫిన్ పెట్టాను, బ్రష్ చేసి టిఫిన్ చేసేయండి. ఓవరాక్షన్ తగ్గించండి. ఏయ్, కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకో. తీసుకోమంటుంటే మొక్కు మొక్కు. ఏంట్రా ఎక్స్ట్రా చేస్తున్నావు? కాలు ఇచ్చేస్తాను. మొక్క గురిచొద్దులే గాని ముందు మొక్కండి. బ్లెస్సింగ్స్ తీసుకున్నావా? తీసుకున్నానమ్మా. సరే, వెళ్ళి పని చూసుకోపో. ఈషా, నాకు నీ ఫైల్ బ్యాగ్ ఇవ్వా, నా జిప్ పోయింది. నాకు పనుంది రామ్. ఏయ్, అదే అండి, నాకు పనుందండి. కొంచెం ఖాళీ చేసి ఇవ్వండి, నాకు అసలే మీటింగ్ ఉంది, టైం అవుతుంది. సరే సావ్.
రష్లో ఉన్నావు రామ్? చెప్పా కదా ఈషా, ఇవాళ ఇన్వెస్టర్స్తో మీటింగ్ ఉందని. ఓ అవును కదా, మర్చిపోయా. హ్మ్. సరే, నాకు బ్రేక్ఫాస్ట్ ఏం చేయకు, నేను బయట తినేసి అటు నుంచి మీటింగ్కి వెళ్తాను. సరే. హ్మ్. హ? అవును, నీకు ఆఫీస్ లేదా? వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నా, ఆఫీస్ సరే, ఎలా సరే. రామ్, నీకోసం నేను ఒకటి తెచ్చాను. హ్మ్. ఏంటది? కళ్ళు మూసుకో, చేయి చూపి. టెంటెడాయ్. వాచ్. ఇప్పుడు ఎందుకు ఈషా? అవసరమా చెప్పు. అవసరమే. రామ్, ఇప్పుడు వరకు నీకు ఎంతమంది ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చారో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నీకు ఇది ఇస్తున్నా. ఇది నీ చేతికున్న ఎవ్రీ మినిట్ నేను నీకు గుర్తు రావాలి. అందులో ఉన్న ఎవ్రీ సెకండ్ మన ఫ్యూచర్ని నీకు గుర్తు చేయాలి. అందుకే ఈ గిఫ్ట్. ఆల్ ద బెస్ట్ టు అస్ రామ్. బాయ్. బాయ్. ఇషా, నీతో ఒక 2 మినిట్స్ మాట్లాడొచ్చా? హామా, చెప్పు. రా, ఇలా కూర్చో. హ్మ్. రామ్ ఇన్వెస్టర్స్ కోసం వెళ్ళాడా? హా, సో ఎవ్రీథింగ్ గుడ్ కదా? గుడ్ అంటే ఇట్ జస్ట్ స్టార్టెడ్ అమ్మా. నాతో ఏమైనా చెప్పాలా అమ్మా? లేదు, నాతో కూడా నువ్వేదో మొహమాట పడుతున్నట్టు అనిపించింది, అందుకనే అడిగాను. అలా ఏం లేదు ఈషా. మీరు ఎలాగో మీ లైఫ్లో ముందడుగు వేయాలనుకుంటున్నారు కదా, అందుకని. అందుకని? ఇప్పుడు మీరు కొన్న కొత్త ఇంటికి వెళ్ళి మీరు హ్యాపీగా ఉంటే చూడాలనుంది ఈషా. అబ్బా అమ్మా, ఇప్పుడు ఎందుకు అవన్నీ? లేదీషా, వయసు మీద పడుతూ ఉంటే పెద్దవాళ్ళకి జాగ్రత్తలు అనేవి గుర్తుకొస్తూ ఉంటాయి. రామ్ నీ డ్రీమ్ అచీవ్ చేయాలనుకోవడం, ఆ ప్రాసెస్లో నువ్వు రామ్ గెలవాలనుకోవడం ఎంత ఇంపార్టెంటో, మీరు ఆ ఇంటికి వెళ్ళి కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ ఈషా. నువ్వు రావా మరి? మీ మధ్య నేనెందుకు ఈషా? అమ్మా, మేమంటూ కొత్తింటికి వెళ్తే అది నీతోనే. నువ్వున్నావు కాబట్టే నేను కాళ్ళతో అయినా కళ్ళతో అయినా ఈ ప్రపంచాన్ని చూడగలిగాను. అలాంటిది నేను వదిలేసి ఎలా వెళ్తాం అనుకున్నావమ్మా? అది కాదీషా. అమ్మా, ఎక్కడైనా అల్లుడే అత్తకి ప్రాబ్లం అవుతాడు, అలాంటిది నీకు అల్లుడే ఇక్కడ కొడుకులా ఉన్నాడమ్మా. ఇంకేంటి నీ ప్రాబ్లం? అదేం లేదీషా, నా వల్ల మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అని అడిగాను. అనుకోని సిచ్యువేషన్స్లో గొడవలు పడి తర్వాత నీ ఫ్యూచర్ కూడా నా ఫ్యూచర్ లాగానే అవుతుందేమో అని నాకు భయం. అమ్మా, రామ్ గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. అయినా తనేం మీ ఆయనలా కాదు, పెళ్ళం పిల్లల్ని రోడ్ మీద వదిలేసి వెళ్ళిపోవడానికి. అమ్మా, కొన్ని రోజులు మనం ఈ టాపిక్ డిస్కస్ చేయకపోతే బెటర్ ఏమో. సరే. చెప్పురా, ఏమైంది? ఇన్వెస్టర్స్ ఏమన్నారు? ఆయనకి నీ ప్రెజెంటేషన్ నచ్చిందా? ప్రెజెంటేషన్ ఇప్పుడే అయిపోయింది ఈషా, కాకపోతే వాళ్ళ ఫేసెస్లో రియాక్షన్స్ నాకు పెద్ద ఏం అర్థం కాలేదు. సో అందుకే చిన్న టెన్షన్ వేసి నీకు కాల్ చేశాను. ఓ, భయపడకు రామ్, ఈ ఇన్వెస్టర్స్ కాకపోతే ఇంకొకళ్ళు, అందులో ఏముంది? అలా కాదీషా, ఇప్పుడు మనకి ఎవరైతే స్పాన్సర్ చేయబోతున్నారో అతను లాస్ట్ 1 year నుంచి సిటీలో ఉన్న టాప్ మోస్ట్ యాప్స్ అన్నిటికీ స్పాన్సర్ చేశారు. అతనికి కనుక మన ప్రెజెంటేషన్ నచ్చిందనుకో, ఇంకా మనకి తిరుగుండదు. డూ యోర్ బెస్ట్ రామ్, నువ్వు చేయగలవు, నాకు ఆ నమ్మకం ఉంది. నాకు ఉంది ఈషా, కాకపోతే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేయబోతున్నారో అతనితో 1-on-1 మీటింగ్ ఉంది. సో అందుకే చిన్న టెన్షన్. అదిగో రేయ్, టెన్షన్ అవ్వద్దా నానా? అవును, ఇంతకైనా పేరేంటి?
సరే సరే ఈషా పిలుస్తున్నారు, నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే ఓకే, బాయ్ బాయ్, ఆల్ ది బెస్ట్. ఏమైంది రామ్? ఏమైంది రామ్, అలా ఉన్నావు? మన ప్రెజెంటేషన్ వాళ్ళకి నచ్చలేదా? ఏదొకటి చెప్పు రామ్, అలా సైలెంట్గా ఉంటే నాకెలా తెలుస్తుంది? షాపింగ్కి వెళ్దామా? షా నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? అంటే ఏం లేదు ఈషా, నేను ప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్ళాను కదా, వాళ్ళకి ఆ ప్రజెంటేషన్ నచ్చింది. సో పర్సనల్గా డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశారు. ఏంటి? అదే ఈషా, ప్రజెంటేషన్ వాళ్ళకి నచ్చింది, డిన్నర్కి రమ్మని ఇన్వైట్ చేశారు. ఇంత హ్యాపీ న్యూస్ ఇంత సాడ్ గా రా చెప్పేది? మ్మ్. ఈషా రెడీయా? ఆల్మోస్ట్ రామ్, 5 minutes. అబ్బా ఎప్పుడు ఇంతే చేస్తావు ఈషా, చెప్పాను కదా మనం ఆన్ టైం అక్కడ ఉండాలని. ఇదిగో అయిపోయింది, పద వెళ్దాం. బాగున్నావు. అందుకే కదా నిన్ను పెళ్లి చేసుకుంది. పోనీ డిన్నర్ రేపు ప్లాన్ చేద్దామా? మూసుకొని పద. అమ్మా, నేను రామ్ బయటకు వెళ్తున్నాం. డిన్నర్ చేసేసి టేబుల్ మీద పెట్టేశాను, తినేసే. డోర్ లాక్ వేసేసుకో, తొందరగానే వచ్చేస్తాం. సరే. మ్మ్. ఈషా ఈ ఫైల్స్ ఏంటి ఇక్కడ పెట్టావు? లోపల పెట్టేసి వస్తానుండు. టైం అవుతుంది రామ్. నేను లోపల పెట్టేసి వస్తానుండు. నేను పెడతాలే రామ్, మీరు వెళ్ళండి. ఆ, సరే అమ్మా. పద. ఓయ్ హా? అమ్మనేమన్నా అన్నావా? ఏమనలేదే. ఏ ఏం లేదులే, అదోలా ఉంటే డౌట్ వచ్చింది. అలా ఏం లేదులే, పద. టెన్షన్ పడక్ రామ్, ఏమి కాదు. ఇంతకీ ఆయన ఎక్కడా? అదిగో ఆయనే.
గైస్, వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? మీరు కూడా మీ జాబ్కి, రిలేషన్షిప్కి, మ్యారేజ్ పర్పస్కి ఆస్ట్రాలజర్ని వెతుకుతున్నారా? సో మీరు డెఫినెట్గా ఆస్ట్రాలజర్ ఫ్రమ్ ఆస్ట్రోటాక్ యాప్ని కన్సల్ట్ చేయండి అండ్ ఫస్ట్ ఫ్రీ చాట్ని పొందండి. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ని మెన్షన్ చేశాను. హరి అప్!